said last time, as we walk with the Lord, we get more and more light. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మనం దేవునితో ఎక్కువగా నడుస్తూ ఉన్నట్లయితే మనకు ఎక్కువగా ఆ వెలుగు లభిస్తుంటుంది. On what we need to turn away from. దేనిని మనం విడిచిపెట్టాలో దానికి సంబంధించిన వెలుగు కలుగుతూ ఉంటుంది. And as we turn away, we can receive from God. That is faith. Repentance is turning around. Faith is receiving from God all that God has for us. That's how we are to begin our Christian life. దాని నుండి మనం తొలగిపోయే కొలది దేవుని దగ్గర నుంచి మనం విశ్వాసాన్ని స్వీకరిస్తూ ఉంటాము. And that's how we are to keep on growing in the Christian life, because as I said, ఆ విధంగా మనం క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించి క్రైస్తవ జీవితంలో ముందుకు అభివృద్ధి చెందుతూ ముందుకు సాగిపోవచ్చు. repentance is something continuous, because as long as there is something unchrist-like in you, you need to repent. మారు మనస్సు అనేది నిరంతరం మనం కలిగి ఉండాల్సిన ప్రక్రియ అని నేను ఇంతకు ముందు చెప్పాను. నీలో క్రీస్తు స్వారూప్యంలో లేనిది నువ్వు ఏది చూసినా కానీ దాని నుండి నువ్వు మారు మనసు పొందుతూ ఉండాలి. And we all have to acknowledge, you and I, that none of us have become perfectly like Christ yet. మనందరము ఒప్పుకోవాల్సింది ఏంటంటే నేను మీరు కూడా మనందరము క్రీస్తు వలె లేవు ఇప్పుడు. If that's the case, then we all need to keep on repenting. మరి ఒకవేళ అదే నిజమైతే మనందరము కూడా నిరంతరం మారు మనసు పొందుతూ ఉండాలి. And that is the meaning of 1 John chapter 3 in relation to the second coming of Christ. మొదటి యోహాను 3లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడకు సంబంధించింది మనం చూస్తే It speaks here about a certain hope that we have. మనము కలిగి ఉండే నిరీక్షణ గురించి ఇక్కడ చెప్పబడింది. Now for many Christians, if you ask them, what is your hope? What is the blessed hope? Many people would say, well, that Christ will come back. అనేక మంది క్రైస్తవులను మనం అడిగినట్లయితే మీ నిరీక్షణ ఏంటి, మీ శుభప్రదమైన నిరీక్షణ ఏంటి అని అడిగినట్లయితే క్రీస్తు మరలా వస్తాడు అని వాళ్ళు చెప్తారు. But that's not all. That's only a half of it. కానీ అది మొత్తం కాదు, కేవలం సగం మాత్రమే. Notice what it says in 1 John 3:2. మొదటి యోహాను 3:2లో ఇక్కడ ఏం చెప్పబడిందో ఒకసారి గమనించండి. We know that when Christ appears, we shall be like him. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయన్ను పోలి ఉందుమని ఎరుగుదుము. Notice two things here. ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తూ ఉన్నాం. He appears and we shall be like him. And this, it says in the next verse, is the hope. మొట్టమొదటిగా ఆయన ప్రత్యక్షం అవుతాడు, రెండవదిగా ఆయన వలె మనం ఉంటాము. ఆ తర్వాత వచనంలో ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడు అని ఉంది. There are two parts to this hope. One is that Christ will return, one half of that hope, and the second half of that hope is, I'll be like him when he returns. ఈ నిరీక్షణలో రెండు భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఏంటంటే ఆయన ప్రత్యక్షం అవుతాడు, రెండవది ఏంటంటే నేను ఆయన వలె ఉంటాను. Did you know that? మీకు తెలుసా ఈ విషయం? It's ignorance of the truth that prevents us to be from freedom. సత్యం గురించి మనకి తెలియకపోవటం వల్లనే మనకి స్వాతంత్ర్యం రాకుండా ఉంది. The truth is, the blessed hope is that Christ will come back and I will be like him. ఇక్కడ సత్యం ఏంటంటే శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే మరలా క్రీస్తు వచ్చినప్పుడు నేను ఆయన వలె ఉంటాను. Now, it says in 1 John 3:3, if this is the hope you really have, you will purify yourself. ఇక్కడ మొదటి యోహాను 3:3లో మనం చూసినట్లయితే ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. Just as he is pure. In other words, you'll purify yourself until you reach the standard of his holiness. We saw in our last study. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన ఎంత పవిత్రుడుగా ఉన్నాడో మనం కూడా అంత పవిత్రులుగా మనం చేసుకుంటూ ఉంటాం పరిశుద్ధతలో. That the clearest definition of sin is anything unchrist-like that you can see in your life. మన గత అధ్యయనంలో మనం చూసినట్లుగా పాపము అంటే ఏంటంటే క్రీస్తు స్వారూప్యంలో లేనిది మనం ఏది కనుగొన్నా గానీ అది పాపమే. God only asks us to deal with conscious sin. దేవుడు మనకు తెలిసిన పాపముల గురించి అడుగుతాడు. I told you that repentance is something to be continuous in our life. ఇంతకు ముందు మనం చూసినట్లుగా మారు మనస్సు అనేది మన జీవితంలో నిరంతరం ఉండవలసిన ప్రక్రియ. Let me illustrate this. దీని గురించి ఒక సాదృశ్యం చెప్తాను మీతో. 90% of our
inner life we cannot see. 90% మన అంతరంగ జీవితాన్ని మనం చూడలేం. We have wrong attitudes which we are ignorant of. మనకు తెలియని తప్పుడు వైఖరులను మనం కలిగి ఉంటాం. We have things in our life which are against God's will, but we are ignorant of. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన విషయాలు మన జీవితంలో మనం కలిగి ఉంటాం, కానీ అవి మనకు తెలియవు. All those things we can label as unconscious sin. వాటన్నిటినీ కూడా మనము ఏమని పిలవచ్చు అంటే తెలియని పాపాలు. 90% of our life we don't see. మన జీవితంలో 90% మనం చూడలేం. What we see is only 10%. మనం చూడగలిగేది కేవలం 10% మాత్రమే. In that area, when we sin, we can say it is conscious sin. మనకు తెలిసిన ఆ భాగంలో మనం పాపాన్ని చూసినట్లయితే అది తెలిసిన పాపం అని పిలుస్తాం. In the rest of the 90%, if I sin, and I do, and you do, it's unconscious sin. ఆ మిగిలిన 90%లో మనం ఏదైనా పాపం చేసినప్పుడు దాన్ని తెలియని పాపం అని పిలుస్తాం. When the Bible speaks about victory over sin, it is only in that 10% area where we have light. It is impossible to get victory over unconscious sin till it becomes conscious. బైబిలు పాపం మీద జయించాలి అని చెప్తున్నప్పుడు కేవలం మనకు తెలిసిన పాపములనే జయించాలని చెప్తుంది. మనకు తెలియని పాపాన్ని జయించడం అనేది అసాధ్యం, అది మనకు తెలిసే వరకు. How can I overcome something which I don't even know is wrong in my life? అసలు నా జీవితంలో తప్పు అని తెలియని దాన్ని నేను ఎలా జయిస్తాను? I cannot. నేను జయించలేను. So we need to distinguish between these two things. కాబట్టి ఈ రెండు విషయాలను మనం వేరు చేసి చూడాలి. Conscious sin and unconscious sin. తెలిసిన పాపము, తెలియని పాపము. And that is why it's so wrong to judge other people. కాబట్టి ఇతరులను తీర్పు తీర్చడం అనేది, Because if you know only 10% of your own life, మన జీవితంలో 90% భాగాన్ని మనం చూడలేం. మనం చూడగలిగేది కేవలం 10% మాత్రమే. how much do you think you know about other people whom you see once in a while? Less than 1%. Do you see the foolishness there of knowing 1% of a person's life and passing a judgment on him? That would be something like a judge being given 100 pages of documents on a very important case, and he reads just the first page and passes a judgment. ఇది ఎలా ఉంటుందంటే, ఒక న్యాయమూర్తికి ఒక ప్రాముఖ్యమైన కేసులో 100 పేజీలు ఉన్న డాక్యుమెంట్ ఇచ్చినట్లయితే ఆయన కేవలం 1 పేజీ చదివి ఏదైనా తీర్పు ఇచ్చాడు అనుకోండి, Such a judge should be thrown out from the bench. ఆ న్యాయమూర్తి ఆ బెంచ్లో నుంచి తొలగించబడతాడు. And yet that's what many Christians are doing. అనేక మంది క్రైస్తవులు ఇలానే చేస్తున్నారు. You don't know more than 1% of anybody's life. ఎవరి జీవితం గురించి కూడా నీకు కనీసం 1% కంటే ఎక్కువ తెలియదు. Have you judged people? Well, you've judged people whose life you know 1%. You've just seen the first out of 100 pages of his life and you passed a judgment. 100 పేజీలు కలిగిన ఆయన జీవితంలో 1 పేజీ చదివి నువ్వు తీర్పును తీరుస్తున్నావు. కాబట్టి నువ్వు ఎవరినైనా తీర్పు తీరుస్తున్నావు అంటే నీకు కేవలం 1% మాత్రమే తెలుసుకొని తీర్పు తీరుస్తున్నావు. That shows what an evil, wicked person you are. దీన్ని బట్టి చూస్తే నువ్వెంత దుష్టుడిగా అర్థమవుతుంది. So it's best to stop judging other people. కాబట్టి ఇతరులను తీర్పు తీర్చడం ఆపేయటం అనేది ఎంత మంచిది. But there's one person about whom you know at least 10%, and that's yourself. కానీ ఒక్క వ్యక్తి గురించి కనీసం నీకు 10% తెలుసు, అది నువ్వే. So you can start with judging yourself. కాబట్టి నిన్ను నీవు తీర్పు తీర్చుకోవటం ప్రారంభించవచ్చు. And the Bible says in 1 Peter 4 that when you judge yourself, that is the proof, I'm paraphrasing it, that you are part of God's house. మొదటి పేతురు 4లో బైబిల్ ఈ విధంగా చెప్తుంది, నిన్ను నువ్వు తీర్పు తీర్చుకుంటున్నావు అంటే నీవు దేవుని యొక్క ఇంటిలో ఉన్నావు అని అర్థం. Judgment must begin at the household of God, 1 Peter 4:17. And if it begins with us first, what's going to be the condition of those who do not obey the gospel? మొదటి పేతురు 4:17, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చినది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును. So to use an illustration, if you put a cube of ice in a glass of orange juice, ఒక సాదృశ్యాన్ని మనం చూసినట్లయితే, ఒక గ్లాసులో ఆరెంజ్ జ్యూస్ వేసి అందులో పైన ఒక ఐస్ క్యూబ్ వేసినట్లయితే,
you can see only 10% of that piece of ice, the part that is above the surface. ఆ పైన ఆ ఐస్ ముక్క మనకు కేవలం 10% మాత్రమే పైన కనపడుతుంది. 90% of that cube of ice is below the surface. 90% ఐస్ ముక్క లోపల ఉంటుంది. Now, if you take a knife and you slice off that top 10% of that cube of ice and throw it away, what will happen to the cube of ice? మీరు ఒక చాకు తీసుకొని ఆ కనపడుతున్న 10% ఐస్ ముక్కని కట్ చేసి పక్కన వేసినట్లయితే అప్పుడు ఐస్ ముక్కకి ఏమవుతుంది? You know what will happen. A little bit of that underneath 90% will come up. మీకు తెలిసి ఏమవుతుందో ఆ లోపల ఉన్న ఐస్ ముక్క కొంచెం మరలా పైకి వస్తుంది. 10% of that 90% will come up above the surface. ఆ 90% ఐస్ ముక్కలో 10% మరలా పైకి వస్తుంది. And then you take a knife and slice off that also. మరలా మీరు చాకు తీసుకొని ఆ 10% కూడా కట్ చేసి పక్కన వేస్తే Some more will come up. మరలా ఇంకో 10% వస్తుంది. That is how God gives us light on areas of our life that are initially hidden. ఆ విధంగా దేవుడు మన జీవితాల్లో ఏవైతే లోపల దాక్కుని ఉన్నాయో వాటిల్లోకి దేవుడు వెలిగిస్తూ ఉంటాడు. If I deal with the areas of my life that I know are wrong, then God will give me light on the areas of my life where I don't have any understanding of what is Christ-like. కాబట్టి నా జీవితంలో ఇది తప్పు అని నాకు తెలిసిన దాన్ని నేను దాని నుండి తొలగిపోతున్నట్లయితే నాకు ఏదైతే క్రీస్తు స్వారూప్యంలో లేదు అని నాకు గ్రహింపు లేదో దాని మీద దేవుడు మరలా నాకు వెలిగిస్తాడు. That is spiritual growth. అదే ఆత్మీయ ఎదుగుదల. It's this cube of ice getting smaller and smaller and smaller and smaller and smaller. Nobody has ever got rid of the cube of ice fully on this earth. Nobody's ever become Christ-like, not even the Apostle Paul. ఏ విధంగా అయితే ఆ ఐసు ముక్క కొంచెం కొంచెం చిన్నగా 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 అవుతుందో ఎవరు కూడా ఈ భూమి మీద ఆ ఐసు ముక్కను పూర్తిగా తీసివేయలేకపోయారు. ఎవరు కూడా పూర్తిగా ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోకి మారలేదు. పౌలు కూడా. But I'm sure the cube of ice in his life had become pretty thin కానీ తన జీవితంలో ఆ ఐసు ముక్క ఎంతో సన్నగా ఉండి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. as he had responded to whatever light God gave him. దేవుడు ఏదైతే వెలిగిచ్చాడో పౌలుకి ఆయన ప్రతిస్పందించాడు కాబట్టి. In one place he says, I do my best, Acts 24 verse 16, to keep my conscience absolutely clear with God and with man. అపొస్తలుల కార్యములు 24:16 పౌలు ఒక చోట ఈ విధంగా అన్నాడు, నేను దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మనస్సాక్షిని ఎల్లప్పుడూ నిర్దోషంగా ఉంచుకుంటున్నాను. It was one of the great secrets of his life. దేవుని ఎదుట మనుషుల ఎదుట ఆ విధంగా ఉంచుకుంటున్నాడు. తన జీవితంలోని గొప్ప రహస్యం అది. As he got light on some new area, ఒక కొత్త విషయంలో తనకు వెలుగు కలిగినప్పుడు వెంటనే దాన్ని బట్టి ఆయన మారుమనసు పొందాడు. he repented of it, sought cleansing. ఆ విధంగా ఆయన కడగబడ్డాడు. So we see that is the way of spiritual growth, repentance constantly. ఆ విధంగా ఆత్మీయమైన ఎదుగుదల ఉంటుంది. నిరంతరము ఎల్లప్పుడూ మారుమనసు పొందుతూ ఉంటే